మనుషులకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, ఇష్టం లేనివి కూడా కొన్ని ఉంటాయి. అలాగే దేవుడికి ఇష్టమైనవి ఉన్నవి, ఇష్టము లేనివి కూడా ఉన్నవి. అందులో ఇష్టం లేని విషయాలలో ఈరోజు మనం కొన్ని ధ్యానం చేసుకుందాం. ఎవరికైనా మేలు జరిగితే దాన్ని సహించలేని వారి లోకంలో చాలా మంది ఉన్నారు. ఎవరైనా బాగుపడితే దాన్ని చూచి వారలేని వారి లోకంలో చాలా మంది ఉన్నారు. అటువంటి వారి యొక్క వైఖరి, వారి యొక్క విధానము దేవుడికి కోపాన్ని పుట్టిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ దేవుడు అదే అంటున్నాడు. చూడండి ప్రియమిత్రులారా, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి యొక్క హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి కోపం పుట్టించేవి ఏంటి అంటే, తోటి వారి ఎడల సహాయము చేయలేని మనసు, తోటి వారికి మేలు చేయలేని మనసు, తోటి వారి మేలు కోరుకొని మనుషుల ఎడల దేవుడు ఎలా ఉన్నాడు అంటే అయిష్టంగా ఉన్నట్టుగా, కోపంగా ఉన్నట్టుగా మనము ఈరోజు గ్రహించుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఏమో సెలవిస్తుంది? సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేసే విధముగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అంటే నువ్వు మేలు చేయకపోతే, మేలు చేసే స్వభావం నీలో లేకపోతే, ఎవరికైనా మేలు జరిగితే దానిని చూచి నువ్వు వాడలేని స్థితిలో నువ్వు ఉంటే, దేవుడి దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావంటే అయిష్టంగా ఉన్నావు. నీ ఎడల దేవుడు ఎలా ఉన్నాడంటే కోపంగా ఉన్నాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 41 నుంచి 46 వరకు మనం చూచిన ఎడల అక్కడ దేవుడు 2 రకాల మనుషులను ఆయన వేరుపరుస్తున్నాడు. చూడండి ప్రియమిత్రులారా, ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తున్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిత్రులారా, ఆ 41వ వచనంలో, అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇవ్వలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలికొని ఉండిటైనను, దప్పికొని ఉండిటైనను, పరదేశమై ఉండిటైనను, దిగంబరమై ఉండిటైనను, రోగి ఉండిటైనను, చెరసాలలో ఉండిటైనను చూచి నీకు ఉపకారం చేయకపోతుమని దేవుణ్ణి అడిగినప్పుడు, అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రియమిత్రులారా, దిగంబరులకు నువ్వు మేలు చేస్తున్నావంటే, ఆకలి కొనిన వారికి నువ్వు మేలు చేస్తున్నావంటే, వస్త్రహీనులకు నువ్వు మేలు చేస్తున్నావంటే, ఇబ్బందులు ఇరుకుల్లో ఉన్న వారికి నువ్వు మేలు చేస్తున్నావంటే, సూటిగా ఎవరికి నువ్వు మేలు చేస్తున్నట్లు లెక్క? దేవుడికి మేలు చేస్తున్నట్లు లెక్క. జాగ్రత్తగా గమనించి ప్రియమిత్రులారా, నువ్వేమనుకుంటావంటే దీనికి ఎందుకు చేయాలి, వాడికి ఎందుకు చేయాలి, ఇలా నువ్వు అనుకుంటావు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిత్రులారా, ఈరోజు సాటి మనుషుల ఎడల నీవు దేవునికి విరుద్ధమైన ఈ యొక్క వైఖరి నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు దేవుడి విషయంలో
ఎలా ఉన్నట్టయితే ఆయన దృష్టిలో నువ్వు జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా పాపి కింద లెక్కే. ఆయన దృష్టిలో నువ్వు లోపంతో ఉన్నట్టు లెక్కే. ఆయన దృష్టిలో నీ ఎడల ఆయన కోపంతో ఉన్నట్టు లెక్క. స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే మనందరికీ తెలుసు ధనవంతుడు లాజరు ఈ కథ. జాగ్రత్తగా గమనించండి. లాజరు ఎవరు? అబ్రహాం కుమారుడు అని వాక్యం సెలవిస్తుంది. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా ధనవంతుడి దగ్గర ఈ లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఆ ధనవంతుడు లాజరు వారిద్దరూ ఒకే జాతి చెందిన వారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా చూడండి, అతడు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా లాజరుకు ఏ విధమైన సహాయం చేయలేదు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా ఆఖరికి ఏమైపోయాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఈ లాజరు ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు మనం జీవితకాలం ముగిసే లోపల మన చుట్టూ అనేక మంది మనుషులు ఉంటారు. వారు మనకు మేలు చేయని కీడు చేయని, వారి ఉద్దేశం ఎటువంటిదైనా, వారి అంతరంగం ఎటువంటిదైనా, వారు కీడు చేసేవారైనా మేలు చేసేవారైనా మనము వాక్యము సెలవిస్తున్నట్టుగా అందరి ఎడల మరీ విశేషముగా దేవుని బిడ్డలకు మనము మేలు చేసే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. నువ్వు కేవలము నోటి మాటతో అందరూ సహోదరులందరూ, తోటి సహోదరులందరూ, తోటి సంఘస్థులందరూ, తోటి సేవకులందరూ, చుట్టుపక్కల వారందరూ నాకు ఏ కుల భేదం లేదు, మత భేదం లేదు, నాకు అందరూ సమానమే, అందరూ అంటే నాకు ఇష్టము అని నోటి మాటతో చెప్తే సరిపోదు. నోటి మాటతో కాకుండా సత్యముతో ప్రేమతోనూ మనం సమస్తమును దేవునికి నామానికి మహిమకరంగా చేయగలిగినది చేసి చూపించాలి. జాగ్రత్త గమనించిన ప్రేమిలారా అందుకనే యాకోబు పత్రికల 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మనము అక్కడ ఒక మాట చూడవచ్చు. క్రియలు లేని విశ్వాసము మృతము. జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా చూడండి ఆ లేఖన భాగం చూద్దాం సార్. సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరములకు కావలసిన వాటి ఇయ్యక సమాధానంగా వెళ్ళడి, చలి కాల్చుకొనడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమై తగును అని రాయబడింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక వివరణ అవసరంలా, దేవుడు చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికైనా ఆకలి అవుతుందనుకో, ఎవరికైనా దిగంబరులుగా ఉన్నారనుకో, ఎవరైనా పరిస్థితి బాగాలేదనుకో, వారికి సలహాలు ఇస్తే సరిపోద్దా? ఇలా చేయండి అలా చేయండి అంటే సరిపోద్దా? క్రియ ఉండాలి. దేని స్తోత్రం హల్లెలూయా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా ఆయన గొర్రెలను మేకలను వేరు చేస్తున్నాడు. గొర్రెలు ఆశీర్వదించబడినారు, మేకలు శపింపబడినారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ఇతరులకి మేలు కోరాలి, ఇతరులకి నువ్వు సహాయం చేయాలి. నువ్వేమనుకుంటావంటే నా దగ్గర ఏమన్నది సహాయం చేయడానికి, నేనే పెన్షన్ తీసుకుంటున్నాను, నాకే దిక్కు దివాణ లేదు, నాకే ఏదో ఆధారం లేదు అని నువ్వు అనుకుంటావు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్లారా దేవుడికి నీ పరిస్థితి తెలుసు, నా పరిస్థితి తెలుసు, అందరి పరిస్థితి తెలుసు. అసలు హృదయంలో అంతరంగంలో మనిషి మీద ప్రేమ ఉండాలిగా, ఇవ్వాలనే ఆలోచన నీకు ఉండాలిగా. నీ దగ్గర సహాయం చేసే స్థితి, ఆ డబ్బు లేకపోతే ఆ యొక్క విధానము, అసలు నీకు ఇచ్చే మనసు ఉండాలిగా. నీ దగ్గర డబ్బు ఉందో లేదనే విషయం పక్కన పెడతాం. ఇతరులకు మేలు చేయాలనే ఆశ, ఆ కోరిక నీలో ఉండాలిగా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా అందుకనే యోహాను భక్తులు 1 యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడవచ్చు. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరికి లేమి కలుగుట చూచి
అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించిన ప్రేమికుల, తోటి వారి ఎడల, అందరి ఎడల, మరి ముఖ్యంగా విశ్వాస గృహంలో చేరిన వారి ఎడల, దేవుని బిడ్డల ఎడల ఎలా ఉండాలంట? మేలు కోరేవారిగా, మేలు చేసేవారిగా ఉండాలి. లేకపోతే దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటావంటే పాపిగా, శపింపబడిన వారిలో లెక్కలు నువ్వు చేరిపోతావు. ఆ ఊచ చేయగలిగిన వాడిని దేవుడు స్వస్థపరచాలని కోరుకుంటుంటే, ఇవాళ విశ్రాంతి దినంగా, ఇవాళ ఏ పని చేయకూడదుగా, విశ్రాంతి దినం అన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అని అంటా ఉంటుంటే దేవుడికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అసలు వీళ్ళు మేలు కోరే మనిషిలేనా అంటున్నాడు దేవుడు. విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? ఇలా ప్రతి విషయంలో ఏదైనా మంచి చేద్దామంటే అనేక మంది ఆటంకాలు పెడతారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, ఆ తిరిగిపోతాడికి ఆటంకం పెట్టరు, ఆ తాగిపోతాడికి ఆటంకం పెట్టరు. జాగ్రత్తగా గమనించి ప్రేమిట్లారా, చెడు చేసేవారికి ఆటంకం పెట్టరు, మంచి చేసేవారికే ఆటంకాలు కలిగిస్తాం. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడికి ఎలాంటివి ఇష్టం అన్నది. ఈరోజు వాక్యం ఇచ్చిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక పేదవాడికి, ఆకలి పెరిగిన వాడికి నువ్వు సహాయం చేసావంటే, ఒక దిగంబరుడికి నువ్వు సహాయం చేసావంటే, ఇరుకుల ఇబ్బందులు ఉన్నవాడికి నువ్వు సహాయం చేసావంటే, నువ్వు ఎవరికి సహాయం చేసినట్లు లెక్క? నాకు చేసినట్లు లెక్క అని దేవుడు అంటున్నాడు. వీళ్ళు అంటున్నారు ఏమని? దేవా, ప్రభువా, అసలు నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఇబ్బందిగా ఉన్నావు అని అంటే, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ ప్రజలు మీరు ఎవరికైనా చేస్తే నాకు చేసినట్లు లెక్కే. నేను స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి ప్రేమ కదా, ధనం ఉంటే ఎవడైనా చేస్తాడు. జాగ్రత్తగా గమనించి ప్రేమ కదా. కానీ ఈ లోకంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు. ఎవరైనా వచ్చి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారా? లేదు. ఆ మనస్సు, ఆ ప్రేమ ఎవరికైతే ఉంటుందో, ఆ దైవికమైన ప్రేమ ఎవరికైతే ఉంటుందో, జాగ్రత్తగా గమనించే ప్రేమ అంటారు, వారు మాత్రమే ఇవ్వగలుగుతారు, వారు మాత్రమే ప్రేమించగలుగుతారు. నేను స్తోత్రం. హల్లెలూయా.